అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 11వ అధ్యాయము 6వ వచనం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడతారు. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే యథార్థ మార్గంలో వెళ్తే మనకి ఏం లభిస్తుంది అనే వాక్యం చెప్పుకొని పోవచ్చున. అసలు యథార్థ మార్గం అంటే ఏమిటంటే మన ఏళ్ళలో మనం ఎలా ఉంటామో ఇతరుల పట్ల కూడా అలాగే ఉండాలి. అదే యథార్థ మార్గం. సామెతలు 11వ అధ్యాయం 6వ వచనంలో యథార్థవంతుల నీతి వారిని విమోచించును. మొట్టమొదటిగా యథార్థవంతుల నీతి అంట వారిని విమోచిస్తుందంట. కష్టకాలంలో సమయంలో, బాధల సమయంలో, అలాగే ఇబ్బందులు ఇరుకుల సమయంలో ఏం చేస్తుందంటే యథార్థ మార్గం మనల్ని విడిపిస్తుందంట. రెండవదిగా సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. రెండవదిగా ఏం కనబడుతుందంట, యథార్థవంతులంట దేవునికి ఇష్టలంట. మొట్టమొదటిగా యథార్థ మార్గం మనల్ని విమోచిస్తుందంట. కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, ఆపత్కాలం నుండి మనం విమోచిస్తుందంట. రెండవదిగా సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో 20వ వచనంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టరంట. యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టరంట. కాబట్టి మనం అందరము కూడా మన ఏళ్ళ మనం ఎలాగ ఉంటున్నాం ఇతరుల పట్ల అలాగే ఉండి యథార్థ మార్గంలో నడిచి దేవునికి ఇష్టలుగా ఉందాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దించిన గాక. మీ అందరికీ మరణాత. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.